నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మంగ్లీ ఫోక్ సాంగ్లు అండ్ ఫోక్ ఇండస్ట్రీలో ఈమె పేరు చాలా మందికి బాగా తెలిసి ఉంటుంది, చాలా మందికి బాగా సుపరిచితం అని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి చేవెళ్ళలోని త్రిపుర రిసార్ట్లో ఈమె ఒక రాద్ధాంతో ఈమె ఒక భాగవతం బయటపడినట్టు మనకు కనబడుతుంది. ఆమె బర్త్డే వేడుకల్లో భాగంగా నిన్న చేవెళ్ళలోని చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో త్రిపుర రిసార్ట్స్ అనే ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో ఈమె బర్త్డే వేడుకలు చేసుకుంది. అంతవరకు చాలా అంటే చాలా బాగుంది. బర్త్డే వేడుకలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, దట్స్ ఓకే. కానీ ఆ బర్త్డే వేడుకలో గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా ఫారిన్ నుంచి లిక్కర్ కూడా ఇంపోర్టెడ్ చేసుకొని ఆ బర్త్డే వేడుకలు అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సడన్ గా ఎవరైతే ఈ ఎక్సైజ్ పోలీసులు వచ్చి మంగ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాత సుమారు 48 మంది ఆ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. 48 మందిలో కూడా 9 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే పాజిటివ్గా తేలింది. ఆ డ్రగ్స్ అండ్ గంజాయి కూడా పెద్ద ఎత్తున ఏదైతే చేవెళ్ళ రిసార్ట్లో త్రిపుర రిసార్ట్ ఉందో, చేవెళ్ళలో త్రిపుర రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్లో పెద్ద ఎత్తున గంజాయి కూడా పట్టుకున్నట్టుగా అయితే సమాచారం ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, ఈ మధ్యకాలంలో ఈ గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం కూడా ఈ సెలబ్రిటీస్ బర్త్డే కావచ్చు, లేకపోతే రేవ్ పార్టీ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయి. గతంలో మనం చూసుకోవచ్చు, బెంగళూరులో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే నటీనటులు ఉన్నారో సో వాళ్ళు కూడా బెంగళూరులో ఒక రేవ్ పార్టీలో పట్టుబడ్డట్టుగా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఆరోపణలు అయితే రావడం జరిగింది. దాని తర్వాత కూడా బెంగళూరు సంబంధించిన పోలీసులు మన రాష్ట్రానికి సంబంధించిన మన సినీ నటి ఎవరైతే ఉన్నారో హేమ గారిని కూడా తీసుకెళ్లి విచారించడం జరిగింది. తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టయితే పాజిటివ్గా వచ్చింది అని వాళ్ళు నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్లో చాలా జరిగాయి. కొన్ని పొలిటికల్ పార్టీ నేపథ్యంలో కూడా ఆ టైంలో ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నారు, ఇక్కడ రేవ్ పార్టీ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత మంగ్లీ మీద ఇప్పుడు ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం నిన్న చేవెళ్ళ ఎక్సైజ్ పోలీసులు అయితే మాత్రం చేవెళ్ళ అవుట్స్కర్ట్స్ లో జరుగుతున్న ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ నేపథ్యంలో భాగంగా నిన్న మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ రోడ్లో పోలీసులు వెళుతుండగా సడన్ గా అక్కడ డిఏ సౌండ్ పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. అదేవిధంగా విపరీతమైన వాసన, విపరీతమైన ఏదైతే ధోరణియో అక్కడ కనపడుతుందంటే సో వెంటనే ఎస్ఓటి పోలీసులు వెళ్ళి ఆ రిసార్ట్లో మంగ్లీ జరుపుతున్న బర్త్డే వేడుకల మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసినప్పుడు 48 మందిని తీసుకున్నారు. 48 మందిలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. టెస్ట్ చేయగా 9 మందికి అయితే పాజిటివ్ అయితే రావడం జరిగింది. సో ఇదే మన మంగ్లీ గారు. సో నిన్న ఏదైతే ఎస్ఓటి పోలీసులు దాడి జరిపిన తర్వాత మంగ్లీ బర్త్డే వేడుకలు ఎలా ఉందో ఒకసారి మీకు వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి ఒకసారి. సో ఇది నిన్న మంగ్లీ జరుపుకున్న బర్త్డే వేడుకలు చూసాం కదా. ఎస్ఓటి పోలీసులు దాడి చేసిన తర్వాత విజువల్స్ ఇవి చూసాం కదా. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ లిక్కర్స్, అంటే విదేశీ మద్యం కూడా అక్రమంగా తెచ్చి బర్త్డే పార్టీ వేడుకలు అయితే వీళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా మంది నటులు ఉన్నారు. జబర్దస్త్కు సంబంధించిన కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు అయితే బయట పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ అంటే నేను జబర్దస్త్ అని పేరు తీయడం కూడా నా తప్పు, ఎందుకంటే అది ఒక సంస్థ కాబట్టి. సో చాలా మంది నటులు అందరూ కూడా ఇక్కడ ఈ బర్త్డే పార్టీ వేడుకలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే మంగ్లీ ఫ్రెండ్స్ కావచ్చు, మంగ్లీ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న ఏదైతే చేవెళ్ళలో జరిగిన మంగ్లీ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత డ్రగ్స్ తీసుకున్నట్టుగైతే వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత అక్కడ ఎస్ఓటి పోలీసులు వాళ్ళని చెక్ చేయగా 9 మందికి పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఒకసారి. సో వీళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే. చూడండి ఒకసారి. వీళ్ళందరూ కూడా కొన్ని వెబ్ సిరీస్లో హీరోయిన్స్, అదేవిధంగా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా వాళ్ళే. సో వీళ్ళలో కొంతమంది జబర్దస్త్లో కూడా చేశారు. సో 9 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఇదంతా కూడా అదే ఏరియా, అదే రిసార్ట్. 48 మంది ఆ పార్టీలో పాల్గొనగా 9 మందికి పాజిటివ్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గతంలో మనం చూసుకోవచ్చు, మీరు చెప్పినట్టుగానే రేవ్ పార్టీ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే గంజాయి కేసులో మంగ్లీ పట్టుబడిందంటే చాలా దారుణం అది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు, ఆమెకు చాలా అంటే చాలా మంచి పేరు ఉంది. కానీ ఈ విధంగా పార్టీలు నిర్వహించడం తప్పు కాదు. ఆ నిర్వహించినప్పుడు విదేశీ మద్యం కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ సేవించడం తప్పు అని తెలిసినా కానీ వాళ్ళు సేవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళకి అంతుపట్టదు. ఎన్నిసార్లు పోలీసులు దాడులు జరిపారు, ఎన్నిసార్లు ఎంతమంది ఆర్టిస్టులను అరెస్ట్ చేశారు, ఇవన్నీ వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు. అయినా సరే వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ముందు నాకు తెలియట్లేదు ఎవరికి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళందరూ అవి ఎక్కడి నుంచి సేకరించుకు వచ్చారని పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి.
ఏదో పట్టుకున్నా వదిలిపెట్టామంటే వదిలిపెట్టామన్నట్టుగా మనకు కనబడుతుంది. నిన్న ఎస్ఓటి పోలీసులు దాడి చేసినప్పుడు మంగ్లీ వాళ్ళ మీదకి తిరగబడుతుంది. ఎందుకు వీడియో చేస్తున్నావు నువ్వు? ఇక్కడ నేను లోపలికి ఎవరు రాని చేస్తారు, కానీ పోలీసుల మీదే మంగ్లీ తిరగబడుతుంది. సో పోలీసుల డ్యూటీని కూడా మంగ్లీ చేయనిలేదు. రాత్రి తాగి గంజాయి తీసుకున్నట్టుగా కొన్ని ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. బర్త్డే పార్టీలో వేడుకలో డ్రగ్స్ ప్రవేశపెట్టింది అని ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆమె కూడా సేవించింది ఒక ఆరోపణల నేపథ్యంలోనే. సో అది సేవించిన తర్వాత ఎస్ఓటి పోలీసులు దాడి జరిపిన సమయంలో పోలీసుల మీద కూడా తిరగబడుతుంది. పోలీసులకి ఏళ్ళు చూపిస్తుంది. అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చాడు, వీడియో ఆపి ఫస్ట్ అని పోలీసుల మీద తిరగబడుతుంది, పోలీసుల మీద. సో ఇవన్నీ కూడా నిన్న చేవెళ్ళలో జరిగిన ఏదైతే రేవ్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకొక రకంగా ఇది బర్త్డే పార్టీ యాక్చువల్గా, బట్ చాలా మంది దీనికి రేవ్ పార్టీ అని పేరు పెడుతున్నారు. సో రేవ్ పార్టీ కూడా కావచ్చు, ఎందుకంటే అక్కడ హుక్కా ఉంది. హుక్కా మనందరికీ తెలుసు, హుక్కా ఇట్లా కొడుతూ ఉంటారు. దాని తర్వాత గంజాయి తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు, విదేశీ మద్యం ఉంది. సో ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి. కేవలం కుటుంబ సభ్యులు మంగ్లీ, అదేవిధంగా ఇండస్ట్రీలో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, అదేవిధంగా ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా రాత్రి జరిగిన ఏదైతే ఈ చేవెళ్ళలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్లో వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఇవన్నీ సేవించిన నేపథ్యంలోనే 9 మందికి పాజిటివ్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో మనకు కనబడుతూనే ఉన్నాయి. అప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కావచ్చు, గతంలో ఇప్పుడు కూటమి సర్కార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నారు డ్రగ్స్ సేవించవద్దు, గంజాయి సేవించవద్దు అని. అయినా సరే కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వాళ్ళే ఇలా పట్టుబడుతూ ఉంటారు. సార్ చాలామంది సేవిస్తూనే ఉంటారు అనుకోండి, బట్ వాళ్ళు ఎక్కువగా బయట ఎక్స్పోజ్ కారు. కానీ వీళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నారో అర్థం కావట్లేదు, ఎవరు వీళ్ళని ఇరికిస్తున్నారో అర్థం కావట్లేదు. సరే ఇరికించడాన్ని పక్కన పెడితే సేవించడం తప్పు, డ్రగ్స్ తీసుకోవడం తప్పు, డ్రగ్స్ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేసుకోవడం తప్పు. వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నా సరే మందు అవుతున్నారు, గంజాయి కొడుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. 48 మంది పార్టీలో పాల్గొంటే 9 మందికి పాజిటివ్ వచ్చింది. అక్కడ ఏం జరగబోతే వాళ్ళకి పాజిటివ్ ఎలా వచ్చింది? మంగ్లీ ఏమంటుందంటే లేదు ఇక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ కేవలం చిన్న పార్టీ జరుగుతుంది, నా బర్త్డే పార్టీ జరుగుతుందని మంగ్లీ అంటుంది. కానీ అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంటే వీళ్ళందరికీ పాజిటివ్ ఎందుకు వస్తుంది? వీళ్ళందరికీ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ ఎందుకు వస్తుంది? కొంతమంది గంజాయి తీసుకున్నారు, వాళ్ళకి పాజిటివ్ ఎందుకు వస్తుంది? ఇంకా బ్యాగుల్లో కొంత గంజాయి ఉంది. సో గంజాయి అక్కడ ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అయినా సరే ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పోలీసుల మీద వాగ్వాదాన్ని దిగింది మంగ్లీ. సో మంచి పేరు మంగ్లీకి ఉంది. ఈమె మంచి ఏదైతే దేవుడు పాటలు కానీ, లేకపోతే తెలంగాణకు సంబంధించిన కొన్ని పాటలు ఆమె పాడటం జరిగింది. ఆమె వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఆమెకి ఫ్యాన్ బేస్ కూడా ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇన్ని అలవాట్ల. చాలామంది ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో కొంచెం పేరు డబ్బు రాగానే వాళ్ళు ఇంకా మన చేతికి చిక్కరు అని అంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈరోజు మంగ్లీ కూడా బయటపడడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు, ఇలాంటి 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో బయటపడతా ఉన్నాయి, వెలుగులు చూస్తూనే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే బయటకు వస్తున్నారు, మిగతా ఎవరు రావట్లేదు. సో ఒకవేళ దొరికినా సరే ఎవరు రావట్లేదు, దొరికినా సరే చిన్న మొత్తంలో దొరుకుతున్నాయి. అది పెద్దగా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు గంజాయి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కేవలం బాధ్యతల కింద చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఒకరికి ఇవ్వడం కాదు, వీళ్ళే సరఫరా చేస్తున్నారు. కూర్చున్న పార్టీకి ఎవరైతే వస్తారో గెస్టులు, సో వాళ్ళందరికీ వీళ్ళు గంజాయి లేకపోతే డ్రగ్స్ సరఫరా చేస్తారు. తాగండి. విదేశీ లిక్కర్ 1-2 బాటిల్కి విదేశీ లిక్కర్కి అనుమతి ఉంటుంది. అలాంటిది 10ల సంఖ్యలో విదేశీ బాటిల్కి లిక్కర్ ఉంది. ఒకసారి విదేశీ బాటిల్ లిక్కర్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇవన్నీ కూడా విదేశీ లిక్కర్. 1-2 బాటిల్కి అయితే అనుమతి ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఎవరొకరు ఫారెన్ నుంచి వస్తూ ఉంటారు, మన వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. 1-2 బాటిల్కి అయితే ఎలా ఉంటుంది? ఇన్ని బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? విదేశీ లిక్కర్కు అనుమతి లేదు మన దేశంలో, అయినా సరే ఇన్ని బాటిల్ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ కూడా అక్రమంగా వాళ్ళు సేవిస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇది తప్పని, అయినా సరే ఇది సేవిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు చాలామంది ఏమంటారంటే మంగ్లీ డ్రగ్స్ అలవాటు ఎందుకు ఉంటుంది, ఆమెకి గంజాయి ఎంజాయ్ తీసుకుంటుంది, మంది ఎందుకు అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది జరిగింది రాత్రి చేవెళ్ళలోని త్రిపుర రిసార్ట్లో జరిగింది. పోలీసులు పట్టుకున్నారు, ఆమె కూడా సేవించిందని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా మంగ్లీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ మందు కానీ తీసుకుంటుందని అనుకున్నట్టే మీరు కింద కామెంట్ చేయండి, అనుకోకపోయినా కామెంట్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా తెలియాలి ప్రజలందరికీ కూడా. ఇవన్నీ కూడా ఫారెన్ లిక్కర్స్. చూడండి ఒకసారి, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో పాల్గొనడం, కొంతమంది ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విదేశీ లిక్కరు. ఇక్కడ ఎక్కడ దొరకవన్నీ, అవన్నీ వైన్ ఉంది,
రెడ్ వైన్ ఉంది, ఇవన్నీ కూడా విదేశీ లిక్కర్, ఎక్కడ దొరకవాయి. సో ఇది జరిగి వచ్చేసరికి చేవెళ్ళలోని అవుట్స్కట్స్లో జరిగింది. సో రంగారెడ్డి డిస్టిక్ చేవెళ్ళలో ఆ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఆ రిసార్ట్ పేరు వచ్చేసరికి త్రిపుర రిసార్ట్స్. సో ఖచ్చితంగా మంగ్లీ డ్రగ్స్ సేవించింది, మంగ్లీ మందు తాగింది, విదేశీ లిక్కర్ తాగింది, మంగ్లీ గంజాయి తాగిందని మీరు అనుకుంటుంటే కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. తాగదు అని వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కడైనా ఎప్పటికైనా ఇండస్ట్రీలో ఇలాంటి చాలా జరుగుతుంది. సో కొంచెం చాలా తగ్గించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వీడియో మీద మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి.